So, hey guys, welcome back to my YouTube channel. This is Warangal Abhi Vlogs. Welcome back to another new video. సో ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ట్రైన్లో అయితే ఉన్నా. ఫస్ట్ టైం మన వ్లాగ్ ఒకటి ట్రైన్లో స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా మీకు తమిళ చూసి అర్థమై ఉంటుంది. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను తిరుపతి, అరుణాచలం రెండు కవర్ అయిపోతున్నాను అనమాట. ఇది వరంగల్ టు తిరుపతి, తిరుపతి టు అరుణాచలం, మళ్ళీ అరుణాచలం టు బ్యాక్ టు వరంగల్ అనమాట. రౌండ్ ట్రిప్ ఇది. ఈ ట్రిప్కి అయితే నేను మా మమ్మీని తీసుకొని అయితే వెళ్తున్నా. మా మమ్మీ ఎప్పుడైనా తిరుపతికి పోలే, ఎక్కడికి పోలే. సో అందుకని చెప్పేసి నేను అడైతే తీసుకెళ్తున్నా. నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ పోయినా. మీకు లాస్ట్ ఇయర్ది మీకు వ్లాగ్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో. 1 year బ్యాక్వి ఎగ్జాక్ట్ ఇదే ఏప్రిల్ మంత్లోనే పోయినాం. ఏప్రిల్ ఫస్ట్కే మనకి ఉగాది దర్శనం అయింది పోయిన ఇయర్. ఈ ఇయర్ సేమ్ మళ్ళీ ఏప్రిల్కి వెళ్తున్నాం. సేమ్ మంత్లో వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 15th అనమాట. నేను మిలీనియం ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ బుక్ చేసుకున్నా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మార్నింగ్ 4:30కి ట్రైన్ ఉంటే 5 o'clock వచ్చింది. 5 o'clock ఎక్కేసినాం. ఎక్కువసేపు కూడా ఆగలేదు స్టేషన్లో ట్రైన్. ఇది తొందరగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 4 stops అనమాట మనకి. విజయవాడ, చిత్తూరు, ఇంకో స్టేషన్ ఉంది. దాని తర్వాత సీదా తిరుపతి. సో మనకు ఎక్కువ లేట్ కూడా ఏం కాదు, తొందరగా వెళ్ళిపోవచ్చు. సో సీదా మళ్ళీ తిరుపతిలో దిగినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తా. సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ తిరుపతి. సో ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. సో నేను రెడీ అయిపోయినా. ఇప్పుడు టైం వచ్చేసరికి 4 o'clock అయితే ఉందన్నమాట. ఇప్పుడు మేము ఇప్పుడే దర్శనం స్టార్ట్ అయిదామని ట్రై చేస్తున్నాము. మేము పోయేది సర్వదర్శనం అనమాట. ఇప్పుడు మేము ఆల్రెడీ అనుకున్నాం సర్వదర్శనానికి మేము లైన్ ఎక్కువ ఉంది, టైం చాలా పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో మేము ఇప్పుడు కొండ ఎక్కితేనే మాకు అట్లీస్ట్ రేపు మధ్యాహ్నం వరకు దర్శనం అవుతుంది. సో అందుకని చెప్పేసి మేము ఇప్పుడు 5 o'clock అట్లా కొండ ఎక్కడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇదే అనమాట మా రూమ్. షార్ట్ అండ్ స్వీట్, బెడ్, ఏసీ. గోవిందా గోవిందా గోవిందా. సో మేము ఇప్పుడే మెట్లు ఎక్కడం కూడా స్టార్ట్ చేసినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. దారిలో చూడండి మాకు వరాహ అవతారం అయితే కనబడింది. కొండెక్కడం స్టార్ట్ చేసినప్పుడే మాకు అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు అయితే చెప్పిండ్రు అనమాట, మేము వెళ్ళేది చాలా రిస్క్ టైంలో అని చెప్పేసి. దారిలో ఎక్కడ ఆగకుండా అందరు కలిసిమెలిసి వెళ్ళాలని చెప్పారు. అండ్ సో ఫైనల్లీ మేము నైట్ 11:30 వరకు అయితే కొండ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ చూడండి ఎర్లీ మార్నింగ్ మాకు గుడిలో ఎవరైతే కనబడ్డారో ఎగ్జాక్ట్ గా మేము వచ్చిన రోజే చాగంటి గారు కూడా వచ్చారు అనమాట తిరుపతికి ప్రవచనాలు చెప్పడానికి. ఆయనను కలవడానికి చాలా ట్రై చేసినాం, కానీ మాకు కుదరలేదు, మొత్తం మీడియా వాళ్ళు అడ్డుండే. అండ్ మా లగేజ్ ఇక్కడ ఇచ్చేసి ఆల్మోస్ట్ 15 hours లైన్లో కూర్చున్నాం. అండ్ ఫైనల్లీ మాకు నైట్ 11:30కి దర్శనం అయితే జరిగింది. సో గైస్ మొన్న 15th సాయంత్రం 5 o'clockకి మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినాం. 5 o'clockకి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసి 17th మార్నింగ్ 5 o'clockకి ఎర్లీ మార్నింగ్ 5 o'clock కింద దిగినాం. మాకు ఆల్మోస్ట్ 24 hours కంటే పైనే పట్టింది దర్శనంకి. మేము 5 o'clockకి అంటే 15th 5 o'clockకి కుండకం స్టార్ట్ చేస్తే పైకి పోయేసరికి 10:30, 11 అట్లయింది. ఇంకా పైకి పోయి అక్కడ నిద్ర చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగే మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోయి ఆడ వెయిటింగ్ లిస్ట్లో కూర్చొని మాకు వెయిటింగ్ లిస్ట్లోనే ఆల్మోస్ట్ ఒక 13 to 14 hours కూర్చున్నాం మగలోనే. దాని తర్వాత మాకు నైట్ 11 o'clockకి దర్శనం అయింది. అండ్ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి మాకు 1 o'clock అయిందనమాట. ఇక ట్రాన్స్పోర్ట్ ఏంటో తెలుసు, ఇక్కడ 12 దాటితే ట్రాన్స్పోర్ట్ బంద్ అనమాట. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బంద్ అయిందని చెప్పేసి 3 o'clock దాకా అక్కడనే వాడుకున్నాము. కొండపైన వాడుకొని 3 o'clock టు మళ్ళీ 4 o'clockకి ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయింది ప్రాపర్గా. మళ్ళీ అప్పుడు కార్ వేసుకొని కింద దిగి ఇక్కడికి వచ్చి కింద రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఈరోజు వచ్చేసి ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు జాపల హనుమంతుడు అండ్ ఇంకోటి ఏం చేస్తున్నామంటే శ్రీవారి పాదం, ఇవన్నిటికీ తిరగడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి బస్ స్టాండ్కి వెళ్ళి వీటన్నిటికీ తిరగడానికి పాస్ దొరుకుతుందంట. ఆ పాస్ తీసుకొని మనం ఇవన్నీ తిరిగేద్దాం ఒకసారి. ఇవన్నీ మీకు కూడా ఒకసారి చూపిస్తా వీలు దొరికితే. అసలు ఈ 2 days దర్శనం తీసుకున్న ప్రతిరోజు నాకు అసలు ఈ బ్లాగ్ ఏమైనా తీద్దామని ఏమైనా మాట్లాడమన్నా కూడా అంత ఓపిక లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే అంత ఛాన్స్ కూడా దొరకలేదు, చాలా రష్ ఉండే.
అండ్ మేము కూడా చాలా అలసిపోయి ఉండే, అందుకని చెప్పేసి మేము నాకు మాట్లాడకుండా ఓపిక రాలేదు, కాళ్ళు మొత్తం ఫుల్ లాగేస్తుండే. అందుకని చెప్పేసి ఇక నేను బ్లాగ్ కూడా అంత ఏం తెలియదు, జస్ట్ క్లిప్స్ చేసిన, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసిన. ఇప్పుడు శ్రీవారి పాదం, జాపలి హనుమంతుడు అవన్నీ తిరగడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి అవన్నీ తిరిగి బ్లాగ్ తీయచ్చు అంటే, షూటింగ్ వీడియోస్ తీసుకోవచ్చు అంటే ఇవన్నీ తీసి మీకు కూడా చూపిస్తా. నేను ఇక్కడ ఉన్న రూము టెర్రస్ పైకి వచ్చిన, ఇక్కడ వ్యూ చూడండి, సీదా ఎదురుగానే కొండలు, మనకి ఎంత దారి అనమాట పైకి వెళ్ళేది. అండ్ ఇక్కడ కూడా చూపిస్తా, ఇదంతా శేషాచలం కొండ అనమాట. ఇప్పుడైతే మేము మళ్ళీ కొండపైకి ఎక్కుతున్నాం అనమాట. ఇప్పుడు కింద ఎవరైతే అలిపిరిలో ఉంటారో వారు అలిపిరి నుంచి వెళ్ళి మళ్ళా జాపాలి హనుమంతుడు ఇంకా శ్రీవారి పాదాలు అవన్నీ ఎవరైతే మిస్ అయినరో వాళ్ళు మళ్ళీ చూద్దాం అనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. మీరు ఒకవేళ అలిపిరిలో ఉండుంటే మీరు అలిపిరి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే మీకు రన్నింగ్ బస్ చాలా దొరుకుతాయి. మీకు పైకి కొండపైకి తీసుకుపోవడానికి 100 రూపీస్ అయితే తీసుకుంటాడు. బస్ టికెట్ వచ్చేసరికి 90 to 100 ఉంటుంది అంతే. ఒకవేళ మీరు ఏసీ బస్ బుక్ చేసుకొని అంటే ఏసీ బస్లో వెళ్ళాలనుకుంటే మీకు దాని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది పైకి వెళ్ళడానికి. పైకి వెళ్ళిన తర్వాత అల్పిరి బస్ స్టాండ్లో మీకు వెళ్ళి పాసెస్ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కవర్ చేయడానికి మీకు ఇండివిజువల్ బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకటి మీరు ఇండివిజువల్ టికెట్ తీసుకొని ఒక్కొక్క ప్లేస్కి ఒక బస్ తీసుకొని మారచ్చు అనమాట. లేదంటే ఒకటే బస్సు అన్నిటినీ తిప్పుతుంది అనమాట. ఆ బస్ అయినా తీసుకుంటే మీకు టైం సేవింగ్ అవుతుంది, ప్లస్ ఒకటే బస్సులో అన్ని తిరిగినట్టు ఉంటుంది. మీకు అంటే టైం సేవింగ్ అవుతుంది అనమాట. ఒకటే బస్సులో మీరు అన్ని కవర్ చేసుకోవచ్చు. దానికి మీకు పాసెస్ ఉంటాయి అనమాట. 160 రూపీస్ పెడితే మీకు అక్కడ 160 200 సంథింగ్ ప్రైస్ ఐడియా లేదు. ఆ ప్రైస్ పెట్టుకొని మీరు వెళ్తే మీకు పాసెస్ దొరుకుతాయి. ఆ పాసెస్ తీసుకొని మీరు డైరెక్ట్ బస్ ఎక్కితే ఆ పాస్ చూపించేస్తే డైరెక్ట్ మిమ్మల్ని ఫ్రీగా అవన్నీ తిప్పేస్తారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ పాస్ చూపిస్తే ఫ్రీగా మళ్ళీ కింద తీసుకొచ్చేస్తారు అనమాట. ఇప్పుడు మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఎక్కడో మొత్తం అడవిలలో ఉంది ఇది లోపల. ఇప్పుడు దాకా చూసాను కదా, అదైతే శ్రీవారి పాదం అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ శిలాతోరణం దగ్గర మనకి 2 చూసుకొని ఉంటుంది. అవి ఓ చెప్పిన పేర్లు ఉండే మర్చిపోయినా. అదే ఇదే అనమాట శిలాతోరణం. అది మొత్తం ఒక తోరణం లాగా ఉంది చూసిండ్రా, అందుకే అది ఒక కొండ మొత్తం ఒక తోరణం లాగా ఉన్నది, అందుకని దాన్ని శిలాతోరణం అంటారు అనమాట. ఇదనమాట గుడి, ఇది లింగం అనమాట, ఇది స్వయంభూ అనమాట. ఇక్కడ మీకు ఉడత కనబడుతుందా? ఈ ఉడతతో ఇప్పటిదానికి ఆడుకొని ఉండే, ఇక్కడ వచ్చి నేను జిమ్నాస్టిక్ చేసింది అది మంచిగా దాంతో ఆడుకొని ఉండే. అది గీక్తుందేమో, గోరు మాత్రం మస్తు షార్ప్ ఉన్నది, దాన్ని గీక్తుందేమో కొరుకుతుందేమో భయపడ్డా, కానీ జస్ట్ వాసన వస్తుంది అంత, అదేమైనా పెడుతుందేమో అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయంకి అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడు మనం వచ్చింది ఆకాశగంగ అనమాట. దీన్నే ఆకాశగంగ అంటారంట. కొండల మధ్య ఉంది, ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. కింద నుంచి వాటర్ ఫాల్ సౌండ్ అయితే వస్తుంది. చూద్దాం కింద మన వాటర్ ఫాల్ అట్లాంటిది ఏమైనా ఉందేమో లేదో. ఇది వచ్చేసి బాలాంజనేయ స్వామి గుడి అనమాట. చిన్నప్పుడు ఆంజనేయుడు అండ్ వాళ్ళ అమ్మగారు అనమాట అంజనాదేవి గారి గుడి అనమాట ఇది. ఇదే అనమాట ఆకాశగంగా. ఇక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. ఇక్కడ మేము ముఖము, కాలు, చేతులు, తలకాలు మొత్తం తడుపుకున్నాం అనమాట దీంతోనే. ఇప్పుడు మేము వచ్చింది పాప వినాశనం దగ్గరకు అనమాట. ఇక్కడ ఏంటిదంటే పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి అనమాట. గంగా గంగా అనుకుంటా నెత్తి మీద చదువుకోవాలి, కొన్ని చేసిన పాపాలు కడుక్కున్నట్టు అనమాట. ఇదే అనమాట ఇక లాస్ట్ అది. సో ఇదంతా ప్యాకేజ్ వచ్చేసి బస్సులో వెళ్తే 160 రూపీస్ అనమాట. అదే మీరు వీళ్ళ క్యాబ్ అన్న కార్ అన్న బుక్ చేసుకుంటే 200 రూపీస్ అనమాట. ఒక 40 రూపీస్ ఫరక్ పడుతుంది. అంటే
బస్ అయితే చూపించుకుంటే తీసుకెళ్ళిపోతుంది, కార్ అయితే అక్కడ ఆపుతుంది, మనం వెళ్ళి దర్శనం చేసుకొని అంతా చేసుకొని రావచ్చు. షాపింగ్ ఏమన్నా వాళ్ళు ఆగుతారు కారు. మేమైతే కార్ తీసుకున్నాం అందుకని చెప్పేసి. సో కార్లో 200 ఇస్తే మాకు మొత్తం పర్ పర్సన్ 200 అనమాట. మొత్తం తిప్పేసి చూపిస్తున్నాడు. ఇదే అనమాట పాప వినాశనం. పుష్ప ఫస్ట్ పార్ట్ లో మనకి ఆ, గంధ చెక్కలన్నీ నీళ్ళల్లో పోకుండా డ్యామ్ ఆపుతుంది కదా, ఆ సీన్ తీసింది ఇక్కడనే అనుకుంటా. సేమ్ డ్యామ్ ఉంది ఇక్కడ. అండ్ ఇది కూడా శ్రీశైలం అడవులే. చూడండి ఒకసారి చూపిస్తా. పాప వినాశనం డ్యామ్ ఇది, సేమ్ డ్యామ్. అక్కడంతా వాటర్ ఉన్నాయి. ఇది డ్యామ్ అన్నమాట. సేమ్ కొడుతుంది ఇది. అదే కదా డౌటే కానీ డిట్ ఉంది. సో మొత్తానికి తిరుపతిలో మన డేస్ అయితే అయిపోయినాయి. ఇక్కడికి వచ్చి 3 days అవుతుంది అనమాట. మొత్తం తిరుపతిలో దర్శనం అయింది, మిగతా గుళ్ళన్ని చూడడం కూడా అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు అరుణాచలం అనమాట. తెలంగాణ టు ఆంధ్ర వచ్చినాం, ఇప్పుడు ఆంధ్ర టు తమిళనాడు. ఇప్పుడు నెక్స్ట్ మీకు తమిళనాడులో మొత్తం అరుణాచలం బ్లాగ్స్ వస్తాయి, తిరువన్నామలై బ్లాగ్స్. సో మ్యాక్స్ ఈరోజు నైట్ మేము మళ్ళీ అరుణాచలంకి వెళ్ళిపోతాము. సో ఈ నెక్స్ట్ ఇంకా అరుణాచలం బ్లాగ్స్ కూడా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.